హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు ఎర్రమ్ టెక్ తెలుగు ఛానల్. నా ఛానల్లో మొదటిసారి వచ్చినట్లయితే కిందున్న ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేయండి. నేను ఎప్పటికప్పుడు కొత్త వీడియోలు పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా మేము ముందుకు వస్తూనే ఉంటాను. ఇలాంటి వీడియోలు మరెన్నో చేస్తూనే ఉంటాను. అండ్ నెక్స్ట్ ఈరోజు టాపిక్ గురించి వచ్చేస్తే యాపిల్ ఎయిర్పాడ్ ప్రో రివ్యూ మనం చేయబోతున్నాం. యాపిల్ ఎయిర్పాడ్స్ ప్రో వచ్చేసి ఇది సూపర్, అసలు అమేజింగ్ అని చెప్పచ్చు. ఇందులో ఆడియో క్వాలిటీ అయినా కానీ మనకు చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీని గురించి మనం స్పెక్స్ గురించి చూసుకుంటే మాత్రం ఇది ఇందులో మీకు నాయిస్ క్యాన్సిలేషన్ ఇస్తున్నారు అండ్ ట్రాన్స్పరెన్సీ మోడ్ ఇస్తున్నారు. అండ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసినప్పుడు ఎలా ఉంటుందంటే అసలు బయట ఎన్విరాన్మెంట్ మొత్తం టోటల్ సౌండ్ అనేది మొత్తం నాయిస్ అనేది మొత్తం తీసేసి మనం సాంగ్ అనేది చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. సాంగ్సే కానీ ఏమైనా మూవీ చూస్తున్నప్పుడు అయితే కానీ ఆ సౌండింగ్ మాత్రం విజువల్ ఎఫెక్ట్స్ అని చెప్పచ్చు. అసలు వండర్ఫుల్, అసలు అమేజింగ్ అని చెప్పచ్చు. ఎందుకంటే అసలు నేను సౌండ్ ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి ఇలా మాట్లాడుతున్నాను నేను. లేకుంటే మాత్రం అసలు దీని గురించి ఏం మాట్లాడలేను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దీని సౌండ్ క్వాలిటీ వచ్చేసి ఎక్సలెంట్, అసలు అమేజింగ్. ఈ ప్రైజ్లో అసలు ఇలాంటి క్వాలిటీ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ప్రైస్ అనేది సో ఎక్స్పెన్సివ్. బట్ నాయిస్ క్యాన్సిలేషన్లో అసలు నాయిస్ క్యాన్సిలేషన్ అయితే సూపర్ అని చెప్పచ్చు. అది ఇందులో ఇంకోటి మోడ్ వచ్చేసి ట్రాన్స్పరెన్సీ మోడ్ వచ్చేసి ఎలా ఉందంటే మీకు బయట సౌండ్స్ అనేది క్లియర్గా వినబడుతుంది. మీరు ఎట్ ద సేమ్ టైం సౌండ్స్ ఎంజాయ్ చేయొచ్చు, సాంగ్స్ ఎంజాయ్ చేయొచ్చు, బయట మాట్లాడే వాళ్ళది కూడా మనకు వినొచ్చు అన్నట్టు క్లియర్గా. అయితే నెక్స్ట్ వచ్చేసి దీని డిజైన్ గురించి మనం చూసుకుంటే ఇవి కొంచెం ముందు జనరేషన్తో పోల్చుకుంటే కొంచెం చిన్నగా ఇచ్చారు. వీటి స్టఫ్స్ అనేది చాలా చిన్నగా ఉన్నాయి, చాలా అంటే చాలా చిన్నగా ఉంది అసలు ఇది. మీకు ఇది ముందట బడ్స్ అనేది రిమూవ్ చేసి మళ్ళీ పెట్టుకోవచ్చు. మీకు 3 టైప్స్ ఆఫ్ బడ్స్ ఇచ్చారు, మీడియం సైజ్, స్మాల్ సైజ్ అండ్ బిగ్ సైజు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో IP-X4 వాటర్ అండ్ డస్ట్ అసిస్టెంట్ ఉంది ఇందులో. అంటే మీకు సెట్కి ఇది ఆగిపోతుంది అనమాట. మీరు జిమ్కి వెళ్ళినప్పుడు కానీ మీరు ఎక్సర్సైజ్ చేసినప్పుడు కానీ ఇది వీటిని పెట్టుకొని ఎంజాయ్ చేయొచ్చు. బట్ ఇది వర్షంలో మాత్రం ఇది సర్వే అవ్వలేదు, వాటర్ ప్రూఫ్ అయితే కాదు కంప్లీట్లీ. ఇదొక మీకు సెట్ ప్రూఫ్ ఓన్లీ, వాటర్ మాత్రం తట్టుకోలేదు. నార్మల్ చెమటని అయితే తట్టుకోగలుగుతుంది. చిప్ తోటి వస్తుంది ఇందులో H1 చిప్ అనేది ఏంటంటే అమేజింగ్ అని చెప్తాను. ఎందుకంటే నేను మామూలుగా iPad 2 వాడతాను, మొబైల్కి వాడతాను. ఈ రెండింటికి స్విచ్ అయినప్పుడు మళ్ళీ iPad ఓపెన్ చేసి కనెక్ట్ చేయడం అలాంటివి ఏం అవసరం లేదు. iPadలో వాడుతున్నాం. సపోజ్ నాకు ఫోన్ వచ్చింది, ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. నాకు మొబైల్ వచ్చినప్పుడు నేను ఇమీడియట్లీ మళ్ళీ దానిలో బ్లూటూత్ ఆన్ చేసి ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. ఇమీడియట్లీ నాకు మొబైల్ కనెక్ట్ అయిపోద్ది. నేను ఆ మొబైల్ పెట్టాయి కానీ మళ్ళీ మూవీ ఎంజాయ్ చేస్తున్నా, మూవీ మళ్ళీ నేను ఎంజాయ్ చేయగలుగుతాను అన్నట్టు. అదనమాట దాన్ని H1 చిప్ కెపాసిటీ ఏంటంటే. వచ్చేసి దీని H1 చిప్ మాత్రం చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది ఇది. ఇప్పుడు రీసెంట్లీ అప్డేట్లో కొత్తగా ఇచ్చారు మనకు స్పేషియల్ ఆడియో అయితే అసలు ఎక్సలెంట్. అసలు తీసుకునేదంటే మాత్రం మీరు దీని గురించే తీసుకోవాలి. స్పెషల్ ఆడియో ఇది డాల్బీ అట్మాస్ సపోర్టెడ్. ఇందులో యాపిల్ టీవీ యాప్ ఉంటుంది. యాపిల్ టీవీ యాప్లో మీకు డాల్బీ అని చెప్పి ఒక చిన్న కాలం ఉంటుంది. ఆ కాలంలోకి మీరు ఆ బాక్స్లోకి వెళ్ళిపోతే మొత్తం డాల్బీ సపోర్టెడ్ మూవీస్ ఉంటాయన్నమాట. అందులో మిషన్ ఇంపాసిబుల్ కానీ మంచి మూవీలు, మన హిందీ మూవీలు కూడా ఉన్నాయి, చాలా మూవీలు ఉన్నాయి. అలాంటి మూవీలు మీరు ఆక్వామాన్ కానీ చాలా వరకు మీకు డాల్బీ అట్మాస్లో మీరు ఎంజాయ్ చేయగలుగుతారు మూవీస్ మాత్రం. కనీసం మీకు దీని గురించి తెలుసుకోవాలంటే మీకు అందులో డాల్బీలోకి వెళ్ళి మీరు మూవీ సెలెక్ట్ చేసి దాని ట్రైలర్ విన్నా కూడా మీకు ఈజీగా అర్థమైపోతుంది దాని సౌండ్ క్వాలిటీ ఏంటనేది. ఇది రానున్న రోజుల్లో మీకు నెట్ఫ్లిక్స్, అమెజాన్ అండ్ హాట్స్టార్ వీటన్నిటికీ తీసుకొస్తా అని చెప్పి యాపిల్ వాళ్ళు చెప్తున్నారు. ఫ్యూచర్ అప్డేట్లో మరి ఎప్పుడు ఇస్తారా దీని గురించి వెయిట్ చేయాలి. మీద బటన్స్ ఉన్నాయి. బటన్స్ అనేది మరి బటన్స్ అని చెప్పలేము, స్మూత్గా ఉన్నాయి. అది సౌండ్ చేసినప్పుడు ఇట్లా క్లిక్ మన చిన్న సౌండ్ వస్తుంది. అది సౌండ్ తోటే మనం బటన్ ఉందని ఫీల్ అవ్వాలి, కానీ బటన్ అయితే లేదు. అది జస్ట్ టచ్ సెన్సార్ టైప్ ఇచ్చారు. ఆ టచ్ మీరు క్లిక్ చేస్తే 1 టైం క్లిక్ చేస్తే సాంగ్ విన్నప్పుడు మీరు పాజ్ అండ్ ప్లే అవుతుంది. అండ్ దాని తర్వాత నెక్స్ట్ టూ స్టెప్స్ కొడితే మీరు నెక్స్ట్కి వెళ్ళిపోతారు. దాని తర్వాత 3 ట్రిక్స్ కొడితే ప్రివ్యూ అంటే బ్యాక్ సైడ్కి వచ్చేస్తారండి సాంగ్. అయితే మీరు ఇందులోనే ఫోన్ మాట్లాడేటప్పుడు అయితే సింగిల్ ప్రెస్ చేస్తే ఫోన్ వస్తుంది, 2 ప్రెస్ చేస్తే కట్ అవుతుంది ఆటోమేటిక్. మళ్ళీ క్లిక్ చేస్తే మళ్ళీ డౌన్ అయిపోతుంది అన్నట్టు మొబైల్ అనేది. మీరు సాంగ్స్ గురించి కాకుండా ఫోన్ మాట్లాడే వాళ్ళు అయితే మీకు చాలా బాగుంటుంది. ఇది ఫోన్ వచ్చేసి మీకు బ్యాటరీ వచ్చేసి 4 అవర్స్ అని చెప్తున్నారు. వీటిలో స్టిక్స్లో 4 అవర్స్ వస్తుంది అండ్ బాక్స్లో 24 అవర్స్ వరకు మీకు ఛార్జింగ్. ఒకసారి 1.5 అవర్ పడుతుంది నాకు ఛార్జ్ పెట్టడానికి.
12 వాట్స్ ఛార్జర్ తోటి నేను పెడితే నాకు 1.5 అవర్ 100% 0 to 100% అయింది. ఇది డ్రైన్ కావడానికి 24 అవర్స్ పడుతుంది. అంటే మనకు మినిమం 4 to 5 టైమ్స్ మేము ఫుల్ చేసుకోవచ్చు. ఇంకోటి దీనిలో ఫాస్ట్ ఛార్జ్ సపోర్టెడ్, అంటే దానిలో 5 minutes పెడితే హాఫ్ అన్ అవర్ వరకు మ్యూజిక్ ఎంజాయ్ చేయొచ్చు మీరు స్టిక్స్ తోటి. ఈ స్టిక్స్లో అదే స్పెషాలిటీ. తొందరగా మనకు డ్రైన్ అయిపోయినా కూడా ఒక 5 to 10 minutes దీనిలో పెడితే మనం 1 hour వరకు ఎంజాయ్ చేయొచ్చు మ్యూజిక్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సిరి అనేది చాలా అగ్రెసివ్గా పనిచేస్తుంది. సిరి అనగానే మనకు కమెంట్స్ ఇస్తే మాత్రం చాలా బాగా వర్క్ చేస్తుంది. ఛార్జింగ్, ఇది వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది మీకు. మీరు విత్ వైర్డ్ సపోర్ట్ చేస్తుంది, వైర్లెస్ ఛార్జ్ సపోర్ట్ చేస్తుంది. వైర్డ్ మాత్రం ఇంతకుముందు చెప్పినట్టు నేను 1.5 అవర్లో ఫుల్ ఛార్జ్ చేయొచ్చు. వైర్లెస్ మాత్రం నేను టెస్ట్ చేయలేదు. వైర్లెస్ కూడా టెస్ట్ చేసి మీకు మళ్ళీ త్వరలోనే నేను అప్డేట్ ఇస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో Type-C to లైటింగ్ కేబుల్ ఇస్తారన్నట్టు. అంటే ఇంతకుముందేమో Type-A to లైటింగ్ కేబుల్ ఇచ్చేది, ఇప్పుడు Type-C to లైటింగ్ కేబుల్ ఇస్తారు. దీంతో కూడా మీరు 20 వాట్స్ సపోర్టెడ్ ఛార్జర్ తీసుకొని దాంతో పెట్టుకున్నా కూడా 1 hours లోపే మీకు ఫుల్ ఛార్జ్ అవుతుంది ఇది. అండ్ నెక్స్ట్ సౌండ్ క్వాలిటీ గురించి మనం మాట్లాడితే ఇందులో మిడ్స్ కానీ హైస్ కానీ మీరు బేస్ కానీ మీరు హెవీ బేస్ లవర్స్ అయితే మాత్రం ఇది నాయిస్ క్యాన్సిలేషన్లో హెవీ బేస్ ఉంటుంది. నార్మల్ మాత్రం అన్నీ ఈక్వల్గా ఉన్నాయి. మిడ్స్ బాగానే ఉన్నాయి, మీకు హైస్ బాగానే ఉన్నాయి, బేస్ కూడా బాగానే ఉంది. మీకు ఆ బేస్ పరంగా మీరు తీసుకోవాలనుకుంటే మాత్రం ఇది బెస్ట్ సజెషన్. ఓన్లీ ఒకటే నేను చెప్పదలుచుకున్నాను, ఆండ్రాయిడ్ మొబైల్స్కి అయితే మాత్రం ఇది వద్దు. ఆండ్రాయిడ్ మొబైల్స్కి అయితే ఇది వేస్ట్ అసలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి గేమింగ్ పర్పస్ యూజ్ చేసే వాళ్ళకి కూడా ఇది నేను రికమెండ్ చేయను. ఇది 1.4 milliseconds లేటెన్సీ ఉంది ఇందులో. 1.4 milliseconds అంటే మన PUBG ఆడినప్పుడు కానీ లేట్గా సౌండ్ అనేది పిక్ చేస్తుంది అన్నట్టు. 1.4 milliseconds పెద్ద అదేం కాదు, బట్ ఇది హెవీ గేమర్స్కి అయితే మనకు ఎక్స్పెక్ట్ చేయలేము ఇది. ఎందుకంటే 4 hours 3 hours మీరు ఇందులో ఎంజాయ్ చేయాలంటే కూడా అంత ఎంజాయ్ చేయలేరు. గేమింగ్ మాత్రం నేను రికమెండ్ చేయను. ఓన్లీ సాంగ్స్ వినేవాళ్ళు, మొబైల్ కాలింగ్ యూజ్ చేసుకునే వాళ్ళకైతే ఇది బెటర్ ఆప్షన్ నేను చెప్తాను నేను. అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఆండ్రాయిడ్కి ఇది కనెక్ట్ అవుతుందని చాలామంది అడుగుతున్నారు. ఆండ్రాయిడ్కి కనెక్ట్ అవుతుంది మీకు. సేమ్ ఇట్లా ఓపెన్ చేసినప్పుడు ఈ డోర్ ఓపెన్ చేస్తే మీకు కనెక్ట్ కాదు. ఇందులో యాపిల్లో అయితే మనకి ఇట్లా డోర్ ఓపెన్ చేస్తే కనెక్ట్ అవుతుంది. ఈ ఆండ్రాయిడ్లో వచ్చేసి మీకు డోర్ ఓపెన్ చేసినప్పుడు కనెక్ట్ కాదు. ఇది మీరు మళ్ళీ సపరేట్గా మీరు ఓపెన్ చేసి వెనకాల ఒక వైట్ బటన్ ఇచ్చారు. ఈ బటన్ క్లిక్ చేసి నొక్కి పట్టుకుంటే మీరు ఆండ్రాయిడ్కి కనెక్ట్ అవుతారు. ఆండ్రాయిడ్లో బ్లూటూత్ ఆన్ చేసి మనకు క్లిక్ చేసి కనెక్ట్ చేస్తే కనెక్ట్ అయిపోయాక మీకు అన్ని ఆప్షన్స్ అన్నీ వర్క్ అవుతున్నాయి. 1, 2, 3 అనేది ఇవి ఆప్షన్స్ పనిచేస్తున్నాయి. బట్ గూగుల్కి సపోర్ట్ చేయదు ఇది. గూగుల్ అంటే మనకి ఇది ఓపెన్ కాదు. ఇది గూగుల్ అసిస్టెంట్కి వర్క్ చేయదన్నమాట. అదొకటి. ప్లస్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా బాగానే వర్క్ అవుతుంది. నేను టెస్ట్ చేశాను, వాయిస్ ఆండ్రాయిడ్లో టెస్ట్ చేశాను. iOS అయితే అసలు సూపర్ కంఫర్టబుల్ ఉంటుంది. మీరు తీసుకునేదంటే మాత్రం iOS యూజర్స్ అయితేనే తీసుకోండి. మరీ చెప్తున్నాను. ఎందుకంటే ఇది తీసుకున్న తర్వాత మీరు బాధపడటం కంటే ముందే దీని గురించి తెలుసుకొని మీరు తీసుకోవడం బెటర్ ఇది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే కిందున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. దాని పక్కనే ఉన్న లైక్ బటన్ కూడా క్లిక్ చేయండి. మీకు నచ్చితే మాత్రం ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. నా పేరు శ్రీకాంత్. బాయ్ నౌ.